ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. ఈ చర్చల్లో భాగంగా విద్యా సంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు బట్టి పేర్కొన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాల సమస్యలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటానని బట్టి విక్రమార్క తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే ఈ నెల 15 నుండి కళాశాలలను నిరావధికంగా బంద్ చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఇప్పటికే ప్రకటించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కలిసిన సమైక్య సభ్యులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలతో హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, సిఎస్ రామకృష్ణారావు చర్చలు జరిపారు.